హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తున్నాయో లేదో ఒక ఎపిసోడ్కి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా చాలా దారుణంగా మాట్లాడారనుకోండి. అందులో ఒక్క ఎపిసోడ్కి సంబంధించి మీకు గుర్తు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అది. కర్మ అనేది ఉంటుంది కదా, కాలం గిర్రన తిరుగుతుంది, కర్మ అనేది కొట్టేస్తుంది. సో పబ్లిక్ అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మాట్లాడారు కదా సార్, ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ ఇస్తారని చెప్పి. గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల నిర్వహణకు సంబంధించి ఆ చెత్త తీయడానికి వాటన్నిటికి సంబంధించి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదో పైకి ఒక మాట చెప్పి పైన నేను పన్నులు వేయనని చెప్పి లోపల పన్నులు వేసే రకం కాదు. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం పాలసీ మంచివైతే దాన్ని సమర్థించారు, బాగలేకపోతే వ్యతిరేకించారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేశారు. అది ప్రజా ప్రయోజనాల కోసం చేసినటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు. సో అప్పుడు ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు వీళ్ళు పొత్తులో ఉన్నటువంటి వీళ్ళ కూటమి, ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తే అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వారి పార్టీ లీడర్లు చాలా దారుణంగా మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు గారు ఒక మెట్టెక్కి ఇంకా ఎక్కువ మాట్లాడారు. ఒకసారి ఆయన మాట వినండి, తర్వాత అసలు విషయం చెప్తాం మీకు. చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారంటాడు. ఏం చేశారు? హత్య ఎన్టీ రామారావు చంపేశారా? ఏంటి తెలిసి నీకు? నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు? నువ్వు అంటే నువ్వు అనేవచ్చా ముఖ్యమంత్రి హోదాలో? నువ్వు అనకూడదా? చెత్త మీద పన్ను వేసిన వాళ్ళు చెత్త నా కొడుకు అంటే బూతుపాట అది ఏమన్నా? నువ్వు చెత్త మీద పన్ను వేసావు కదా, మున్సిపాలిటీ లేదు కదా. చెత్త మీద పన్ను వేసిన వాళ్ళు చెత్త నా కొడుకు అన్నాను, అది బూతుమాట. అది నా కొడుకు అన్నాను. నా కొడుకు అంటే అర్థం ఏంటి? బూతుమాట అన్నాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాన్ని. కొడుకు, నా కొడుకు అంటే మరి సన్న అని కదా అర్థం. మరి సన్న అంటే నాకు అర్థం అంటే అది బూసిపడేలాగా అవుతుందండి. చాలామంది అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఏ రకంగా మీరు మాట్లాడవచ్చా అంటే, నేను అన్న దాంట్లో తప్పే ఉంది. చెత్త పన్ను వేశారు కాబట్టి చెత్త నా కొడుకు అంటే కొడుకు, దాంట్లో నా కొడుకు అన్న తప్పేంటి, మై సన్ అన్న తప్పేంటి అంటే ఎంత పొగరు చూడండి. ఆ మాట ఎంత దూరం పోతుంది ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు ఆ వ్యక్తి ఆ రోజు. ఇది చాలా దారుణం అసలు ఈ మాట మాట్లాడడం అనేది. చెత్త నా కొడక, ఇది బూతు పదం కాదంట ఆయన దృష్టిలో. సరే, మీ దృష్టిలో ఇది బూతు పదం కాదు, ఓకే, మంచిదే. ఇప్పుడు కట్ చేస్తే విశాఖలో వాకర్స్ అంటే ఉదయం పూట వాకింగ్ చేస్తారు కదా, వాళ్ళపైన కూడా పన్ను వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి దండం పెట్టాలి విశాఖ ప్రజలకు. ఆ గ్రేటర్ దాంట్లో 7కి 7 సీట్లు వాళ్ళకి కూటమికే ఇచ్చినారు మొత్తం. అక్కడ వేసినందుకు విశాఖ రాజధాని జగన్ గారు చేస్తానన్నా కూడా వాళ్ళనే గెలిపించారు. ఇక్కడ గెలిపించినందుకు మరి వాళ్ళకు బహుమతి, మంచి బహుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. ఏం చేస్తూ ఉన్నారు అక్కడంటే, మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే విఎంఆర్డీఏ ఈ పార్కు, దీంతోపాటు ఇతర పార్కుల్లో వాకింగ్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి నెలవారీ పాస్ అంట. అక్కడ నడవాలంటే, పిల్లలు ఆడుకోవాలంటే పాస్ ఉంటుందంట. పాస్ జగన్ గారు పన్నేసే చెత్తనా కొడుకు అయ్యారు. వీళ్ళు పన్నేస్తానంటే దీన్ని ఏమంటున్నారంటే, వాళ్ళు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీ మీద భారం పడకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోమని అది బాబు గారు చెప్పారంటే వీళ్ళు తీసుకుంటున్నారంట. ఇదే దారుణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నడవాలంటే వాకింగ్ చేయాలంటే కూడా పన్నేస్తారా? మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట అనొచ్చా అంటే తప్పు కాదని మీరు చెప్తా ఉన్నారు కదా. పైగా మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా కాదు. పబ్లిక్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది దీన్నే కర్మ వెంటాడడం అంటారు. చెప్పాను కదా, గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు ఒక మాట అన్నారంటే ఆ మాటకు ఇంకో మాట ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిన చర్యకు ప్రతి చర్య ఉంటుంది. జగన్ గారు మాట్లాడకపోవచ్చు, మీరు మాట్లాడిన దానికి ప్రజలు ఏమనకపోవచ్చు, కానీ ఈ కాలం అనేది వదిలిపెట్టదు, ఆ కర్మ అనేది వదిలిపెట్టదు. ఇప్పుడు అది కరెక్ట్ తగులుకుంది. సో ఇప్పుడు పబ్లిక్ అంటున్నారు. ఆ రోజు మీరు అన్నారు కదా సార్, నిజంగానే జగన్ గారు పన్నేస్తే మరి మిమ్మల్ని ఏమనాలని అడుగుతూ ఉన్నారు. ప్రజల మీద భారం పడకుండా సంపద సృష్టించి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ప్రామిస్ చేసినటువంటి వీరు 23 నెలలకి లక్షల కోట్ల అప్పు చేసి పథకాలు అమలు చేసింది లేదు, పాలన అద్భుతంగా ఉందనడానికి లేదు. దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఏమవుతుందో తెలుసా? మీ ఇంట్లో మీరు నడిచినా కూడా పన్ను వేసేటువంటి పరిస్థితి వస్తుంది. మీ ఇంట్లో మీరు బాత్రూమ్ పోతే కూడా మీరు పొద్దున ఎట్లా ఖచ్చితంగా పోతారు కదా, పన్ను కట్టాల్సిందే అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక పెద్ద మనిషి చెప్పాడు ఈరోజు, ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇన్నాళ్ళ నా జీవితంలో
ఇన్నాళ్ళ నా జీవితంలో నేను హైదరాబాద్ పార్కులో తిరిగాను, అన్ని చోట్ల తిరిగాను, కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేశారు, కొన్ని చోట్ల అంటే ప్రైవేట్ పార్కులు. కానీ ఇట్లా ఇన్నాళ్ళ నా జీవితంలో మాత్రం ఇలాంటి పాలన నేను ఎప్పుడూ చూడలేదు, ఇలాంటి క్రెడిట్ చోరీలు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు చేస్తేనేమో ప్రజా ప్రయోజనాలంట, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రము అది దుర్మార్గం అంట, చెత్త నా కొడకంట, బూతులు తిడతారంట, కప్పేస్తారంట, సిమెంట్ వేస్తారంట. ఇట్లా ఒక్కరేమిటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆవేదన అదే. ఇదే విశాఖలో ఫుడ్ కోర్టులను కూల్చేస్తే కూడా అడిగే దిక్కు లేకపోయా. జనసేన పార్టీ వాళ్ళ ఐడి కార్డు చూపించి మేము జనసేన ఆయన ఓటేసినాం, మా బతుకులు ఇట్లా బజార్కి ఏడిస్తారంటే కూడా అడిగే దిక్కు లేదు. ఆహా తీసుకోవాలంటే ఇంత డబ్బులు కట్టాలి, నెట్ఫ్లిక్స్ తీసుకోవాలంటే ఇంత, హాట్స్టార్ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ, అవి తీసుకోవడానికి ఇంత అమౌంట్ కడతాం. కానీ ఇట్లా వాకింగ్ చేయడానికి డబ్బులు కట్టడం ఏందని నాకు అర్థం కాదు. నడిచే రైట్స్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో లేవా? ఇదా మీ గొప్ప పాలన? ఇదా మీ విజనరీ పాలన? మరి వీటన్నిటికి సమానం చెప్పాలి. మరి మీరు చెప్పినటువంటి చెత్త నా కొడుకు అనే పదం ఏదైతే వాడారో, మరి పబ్లిక్ కూడా వాళ్ళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు సంస్కారవంతులు. చాలామంది ఇప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఆ మాట అనట్లేదు. మేము ఆ మాట అంటే ఎట్లుంటుంది సార్ ఇప్పుడు అని అంటున్నారు, కానీ ఆ మాట ఎక్కడ కూడా వాడలేదు. వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయొచ్చు. ఒకసారి అక్కడ పరిస్థితులకు సంబంధించి వీరి మాటలను వినండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రజానీకానికి బహుమతి ప్రకటన చేశారు. ఎవరైతే విశాఖపట్నంలో నడక నడుస్తారో ఉదయాన్నే వాళ్ళందరికీ పన్ను బహుమతి ఇవ్వటం జరిగింది. అంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంస్ లో, అది ఇందిరా ప్రియదర్శిని 1 టౌన్ దక్షిణ నియోజకవర్గం, లేకపోతే గాజువాక్ పరిధిలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గానీ, లేదా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియం గానీ, ఎంఈపీ స్పోర్ట్స్ ఎరినాలో గానీ, ఇతర జీవీఎంసీ పార్కులు, శివాజీ పార్కా, ముడసర్రావు పార్కా, లేకపోతే కాలనీ పార్కుల ఎక్కడైనా కానీ ప్రజలు నడిస్తే, ఉదయాన్నే సాయంత్రంగా నడిస్తే, మార్నింగ్ వాకర్స్ మీద 720 రూపాయలు పన్ను విధించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి గొప్ప బహుమతిగా వాళ్ళు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఇది బుర్రుందా నేను అడుగుతున్నాను ప్రభుత్వానికి. ప్రభుత్వము వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామిక విధానం వలన విశాఖపట్నం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. దేశంలో అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి నగరాల్లో విశాఖపట్నం టాప్ 10లో. వాళ్ళ యొక్క విధానాల వల్ల విశాఖపట్నం పౌరులందరూ కూడా అనారోగ్య పాలైపోతూ ఉంటే, కనీసం ఆరోగ్యాన్ని రక్షించుకుంటానికి వాళ్ళు ఉదయాన్నే నడక చేస్తున్నటువంటి వాళ్ళ మీద పన్ను విధించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. మరి ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం ఎంపీ ఎక్కడున్నాడని నేను అడుగుతూ ఉన్నాను. మంత్రి గారు ఎక్కడున్నారని నేను అడుగుతూ ఉన్నాను. నడక మీద పన్ను వేయటం ఏమిటి? వ్యాయామం చేసేటటువంటి వాళ్ళు పన్ను వేయటం ఏమిటి? అలాగే లోపల స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు క్రీడలు ఆడుకుంటే వాళ్ళకి 16,000 రూపాయలు సంవత్సరానికి పన్ను కట్టాలంట. దేశంలో ఎక్కడైనా ఉందా? ఈ నడమంతా తిని ఇదేం అభివృద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం పౌరులు, విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, పౌర సేవలు, ప్రజల యొక్క ఆరోగ్యము, విద్య, ఆహ్లాదకరమైనటువంటి పార్కులు ఇలాంటివి కల్పించడం కోసం ఆస్తి పన్ను కడుతున్నారు, మంచినీటి ఛార్జీలు చెల్లిస్తున్నారు, బిల్డింగ్ ఫీజులు చెల్లిస్తున్నారు, ట్రేడ్ లైసెన్సులు కడుతున్నారు, వృత్తి పన్ను కడుతూ ఉన్నారు, ప్రకటన పన్ను కడుతూ ఉన్నారు. ఎన్ని పన్నులు కడుతుంటారు? 4,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విశాఖపట్నం పౌరులు జీవీఎంసీ డబ్బు కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వట్లేదు. పైపెచ్చి ఇక్కడ మేము కట్టిన డబ్బులన్నీ తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఖర్చు పెట్టడానికి. ఖర్చు పెట్టి ఇప్పుడు నువ్వు అది అటు తిరిగి ఇటు తిరిగి చెయ్యి అంతా అమరావతి దగ్గర ఆగిపోతుంది. నేను నిన్న ఒక వీడియోలో కూడా చెప్పా, అమరావతికి ఆంధ్రప్రదేశ్ మిగతా ప్రాంతాలకి లింక్ ఉంటుంది. అక్కడ ఏం చేయాలన్నా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి, ఎందుకంటే అమరావతి భారీ నిధులు పెడుతున్న కారణంగా అని కూడా చెప్పాం. సో ఇది ఇక్కడ వాస్తవం, అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇది.